అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ముఖ్యమైన అనౌన్స్మెంటు, డిసెంబర్ 29వ తేదీ, ఈరోజు 20వ తేదీ కదా. సో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్లో ఆ సరౌండింగ్స్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కోసం మీటప్ కండక్ట్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేపీహెచ్బీ ఏరియాలో, అది లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడనేది రేపటికి ఫైనల్ అవుద్ది. సో అందుబాటులో ఉండే వాళ్ళు రండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రమే, అంటే 3 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాం. అలాగే 30 కోట్ల వ్యూస్ పూర్తయ్యాయి. కాబట్టి ఒకసారి మన ఛానల్ కంటెంట్ రివ్యూ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ తీసుకొని అలాగే రకరకాల అంశాలు మాట్లాడదామని పెడుతున్నాను అనమాట. లాస్ట్ మార్చిలో బెంగళూరులో చేసాం, గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడే అనుకున్నాం, అవ్వలేదు, ఇప్పుడు పెడుతున్నాం. సో ఆ మీటప్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ వాట్సాప్ నెంబర్ మేబీ మీలో చాలామంది దగ్గర ఉండే ఉంటుంది. వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీకు ఒక లింక్ ఇస్తారు, అందులో జాయిన్ అవుతారు. కానీ 7207071231 ఈ నెంబరు మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనమాట. నేనైనా వాడుతుంటా, లేదా మన టీం దగ్గరైనా ఉంటుంది. ఎవరైనా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవుతారు, దానికి మెసేజ్ చేయండి. సరే, ఇక అది పక్కన పెట్టేసి ఇంపార్టెంట్ అంశాలు చాలా ఉన్నాయి ఈరోజు మనం చెప్పుకోవడానికి. ఒకటి, నిన్నేమో క్యాబినెట్ భేటీ జరిగింది, క్యాబినెట్లో అనేక అంశాలు ఆమోదించారు. రెండోది అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు ఇప్పుడు వరకు అసెంబ్లీల్లో, సాధారణంగా అసెంబ్లీల్లో ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా ఎమ్మెల్యేల మధ్య ఫైట్ జరుగుద్ది, ఎమ్మెల్యేలు మాత్రమే కొట్టుకునే వరకు వెళ్తారు, తోసుకునే వరకు వెళ్తారు అని అనుకున్నా. కానీ నిన్న పార్లమెంట్లో కూడా ఎంపీలు కూడా తోసుకున్నారు, బాహాబాహికి దిగారు. పాపం ఒక ఆయనకైతే దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి వెళ్ళాడు, చాలా జరిగాయి. అది కూడా చెప్పుకుందాం ఏంటనేది. అలాగే కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించిన కేసులో A2గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనేమి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు, ఆయనేమి బెయిల్ మీద బయట లేడు, మీరు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది, అతన్ని ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏంటనేది ఇప్పుడు మొత్తం డిస్కస్ చేద్దాం. వాటితో పాటు ఇంకా ఇతర అంశాలు. ముందుగా మనం క్యాబినెట్ భేటీ చూసుకుంటే, అమరావతి పనులకు ఆమోదముద్ర, 33,000 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ నీట్ శిక్షణ, 33,717 జలజీవన్ ప్రాజెక్టుల్ని గడువులోగా పూర్తి చేయాలి. 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 33,137.98 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టేందుకు CRDAకు అనుమతి ఇచ్చింది. IAS గెజెట్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులు క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో నిన్న ఈ పనులతో పాటు జల్ జీవన్ మిషన్ పనులు, అలాగే ఇతర అంశాలకు సంబంధించి దాదాపుగా 21 అంశాలకు సంబంధించి ఆమోదముద్ర వేశారన్నమాట. అలాగే ప్రతి క్యాబినెట్ భేటీలో కూడా సీఎం గారు మంత్రులకు క్లాస్ పీకడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి నిన్న కూడా మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. మీరెవరూ కూడా పేషీల్లో అందుబాటులో ఉండట్లేదు, మీరెవరూ కూడా ఫైళ్ళు క్లియర్ చేయట్లేదు, మీరెవరు కూడా మీ జిల్లాలు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, మీరందరూ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు, మీ జిల్లాలను పట్టించుకోవట్లేదు, కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది, సమస్యలు పరిష్కరించడం లేదు, అందుబాటులో ఉండట్లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, జాతకాలు నా దగ్గర ఉన్నాయి, చూసి ఒకేసారి మీకు ఇస్తాను అనేటట్టు కాస్త సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారనమాట. మంత్రులు కొంతమంది స్పీడ్ పెంచాలి, కొంతమంది టెక్నాలజీ వాడుకోవాలి, ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయని కొంచెం సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. అది ఏం లేదు, ఇంట్లో తండ్రి కుటుంబంతో మీటింగ్ పెట్టినప్పుడు పిల్లల్ని ఎలా మందలిస్తాడో అలాగే. ఎందుకంటే మంత్రివర్గంలో ఆల్మోస్ట్ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, మొదటిసారిగా మంత్రులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడిప్పుడే వాళ్ళు అలవాటు పడుతున్నారు, నేర్చుకుంటున్నారు. మ్యాక్సిమం ఎక్కువ మంది కొత్త మంత్రులు ఉన్నారు కదా, అందుకని ఇది జరుగుతోంది. తర్వాత సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా? జత్వానీ కేసులో CIDని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెల్లడి. అది కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేశారా అనే కేసులో A2గా సీతారామాంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఈయన. సో ఈయన గైడెన్స్తోనే, ఈయన సలహాలు, ఈయన సూచనలతోనే, ఈయన ఆదేశాలతోనే
అవన్నీ చేశామని ఆల్రెడీ కొంతమంది స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అయినా సరే సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేయలేదు సిఐడి. సో ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? కారణం ఏమిటి? ఆయన ఏమైనా పారిపోయారా? అందుబాటులో ఉన్నారా? ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? అతనేమీ బెయిల్ పిటిషన్ వేసుకోలేదు, అతనేమీ బెయిల్ మీద బయట లేడు, అయినా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి హైకోర్టు సిఐడిని నిన్న గట్టిగానే నిలదీసిందన్నమాట. అయితే సిఐడి ఏదో నీళ్లు నవ్వులతో ఏదో సమాధానం చెప్పారంట. తర్వాత ఉత్తర కోస్తాకు భారీ వర్షం సూచన, తీరం దిశగా తీవ్ర అల్పపీడనం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంట. అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇదిగోండి ఎంపీల తోపులాట. పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన. కింద పడిన 2 భాజపా ఎంపీలు, తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిక. రాహులే తోసేశారన్న అధికార పార్టీ, వాళ్ళే నెట్టారన్న ప్రతిపక్ష నేత. పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదులు. సాధారణంగా సభ లోపల జరిగితే పోలీసులకు సంబంధం ఉండదు, సభ లోపల జరిగితే. కానీ ఇక్కడ సభ బయట జరిగింది. సభకు వెళ్ళే దారిలో ఏం లేదా, పార్లమెంట్ లోపలికి వెళ్ళే దారిలో విపక్ష పార్టీల ఎంపీలు నిరసన చేస్తున్నారు. అంబేద్కర్ గారికి అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలి, అమిత్ షా గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి అని నిరసన వ్యక్తం చేస్తుంటే, అటు నుంచి అధికార పార్టీ ఎంపీలు వెళ్తుండగా పరస్పరం తోపులాట, వాదనలు, వాగ్వాదాలు జరిగాయి. ఆ క్రమంలోనే 2 ఎంపీలు కింద పడ్డారు. ఒక ఎంపీ మీద మరో ఎంపీ పడడంతో కింద ఉన్న ఎంపీకి తలకు తగిలింది అది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సో రాహుల్ గాంధీనే తోసేశారు, రాహుల్ గాంధీ కండకావరం ప్రదర్శిస్తున్నారు సభ బయట అని బీజేపీ వాళ్ళు ఆరోపించడం, అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇమీడియట్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ వాళ్ళే నన్ను తోశారు, నేను అండ్ ఖర్గే గారు కింద పడిపోయాం అని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. అది జరుగుతోంది. సరే, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే వేసుకోండి. పాయింట్ నెంబర్ 1. మళ్ళీ అది దెబ్బ మానిపోయినా సరే, అంటే మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు స్ఫూర్తిగా తీసుకున్నారనుకోండి, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ వేసుకోకుండా ఎక్కడైతే సింపతి అవుతుందో అక్కడ వేసుకుంటారు. అలాగే దెబ్బ మానిపోయినా అక్కడ మచ్చ కూడా లేకపోయినా ఒక 6 నెలల పాటు దాన్ని అలాగే ఉంచుతారు. అలాగే ఈ కన్ను వైపు తగిలింది ఆ కన్నుకు పెట్టుకుంటారు ఒక్కరోజు పొరపాటున. అటువంటివి చేయొద్దు. అవన్నీ మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే సాధ్యం. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. తర్వాత రెక్కలు విప్పిన రేపటి కోసం మరికొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతోంది. ఏడాది అంటే 365 రోజులు కాదు, 365 అవకాశాలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నది ఏదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతి క్షణం తృప్తితో జీవించేద్దాం. అలా చేయాలనుకుంటే మనకు దిక్సూచి కావాలి, మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచి వస్తుంది, దానికోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది, మనల్ని మనం తెరచి చూసుకుంటే వస్తుంది, సాధించినప్పుడు కలిగే తృప్తిలో నుంచి వస్తుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు చేస్తున్న ఈవేళ మీ లక్ష్యాల సాధన దిశగా తోడుగా నిలుస్తోంది ఈనాడు అని చెప్పి కొన్ని ప్రత్యేక కథనాలు. ఒకటండి, అత్యంత విలువ, నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ మనం ఏదైనా వృధా చేస్తున్నాము అంటే అది ఓన్లీ టైం మాత్రమే. అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే ఈ నిమిషం మాత్రమే. మనం ఆస్వాదించదగింది, మనం అనుభవించదగింది, కానీ మనం ఆలోచించదగింది, మనం ఆచరించదగింది ఏదైనా సరే ఈ నిమిషం మాత్రమే. సో ప్రతి నిమిషం కూడా మనం అలాగే అనుకొని వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక పని చేస్తూ, ఏదో ఒకటి ఆలోచిస్తూ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తూ కొత్త లక్ష్యాలు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నదాంతో సంతృప్తి పడొద్దు. నేను చెప్పేది అదే. బహుశా చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వస్తే బ్రహ్మాండం అని. నన్ను అడిగితే గవర్నమెంట్ జాబ్ రాకపోవడం అదృష్టం తెలుసా. లేదా ఏదైనా ఒక కంపెనీలో, ఏదైనా ఒక పరిశ్రమలో, లేదంటే ఇంకెక్కడైనా ఉద్యోగిగా ఉండకపోవడం అదృష్టం, చాలా అదృష్టం. గవర్నమెంట్ జాబ్లో ఉంటే మనకు కొన్ని పరిమితులు ఉంటాయి, దాన్ని దాటి బయటకు రాలేం. ఒక సాధారణ ఆలోచన ప్రక్రియలో కూరుకుపోతాం, దాని నుంచి బయటకు రాలేం. అదే మనం బయట ఎక్కడ ఉద్యోగిగా లేకపోతే మనకు రెక్కలు ఉన్నట్టే. మన రెక్కలతో మనం ఎక్కడికైనా ఎగరవచ్చు, ఎక్కడైనా రెక్కలు కట్టుకోవచ్చు. సో మన మైండ్కు పదును పెట్టవచ్చు, కొత్త ఆలోచనలు చేయొచ్చు, కొత్త ప్రయోగాలు చేయొచ్చు. సో చాలా అవకాశాలు ఉంటాయి. నేను
నాకు ఎప్పుడు 2009లో ఈనాడులోకి ఎంటర్ అయ్యాక 2012లో ఈనాడు ప్రమోషన్ వచ్చి కొంచెం జిల్లా స్థాయికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం మీద బోర్ కొట్టి బ్యాంక్ ఎగ్జామ్ రాశా, IBPO ఎగ్జామ్ రాశా. ఆల్మోస్ట్ ఒక హాఫ్ మార్క్ తేడాలో రిజర్వేషన్లో అవి ఇవి దీనిలో పోయింది. అది పోవడమే నాకు బహుశా మంచిదే జరిగిందేమో అనుకుంటా. సో ఏం జరిగినా మనకే మంచికే. ఒక్కటి మాత్రం నిజమండి, నేను ఎప్పుడు చెప్తుంటా, ఏదో ఉద్యోగం వస్తుందనో చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి వేస్ట్ చేస్తారు. ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అని, అదని ఇదని వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఆ వేస్ట్ చేసిన టైం మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు తప్ప ఇంకేమీ ఉండవు. గవర్నమెంట్ జాబ్ రానివాడు కూడా అదృష్టవంతుడే. చెప్పాను కదా ఎందుకనేది. రకరకాల ప్రయోగాలు చేయొచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, రకరకాల ఆలోచనలు చేయొచ్చు, రకరకాల ఎన్నో ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాకపోతే మైండ్ వాడరు అంతే. నేను అంతకుమించి చెప్తే మళ్ళీ అరగంట సేపు అదే చెప్తా, అదే చెప్తాను. సో అది పక్కన పెట్టేద్దాం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది మన సబ్స్క్రైబర్సే చాలామంది, అన్న నేను 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నానన్న, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాలేదన్నా, అన్న నేను 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నానన్న, SI అవ్వాలనన్నా అంటారు. నాకు ఎంత బాధగా ఉంటుందంటే, ఒరే 6 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం. సరే, తర్వాత లంచం తీసుకొని భూ రికార్డులు మార్చిన రెవెన్యూ అధికారులు. అంటే ఇలా అన్నానని మళ్ళీ ప్రిపేర్ అవ్వద్దని కాదండోయ్. దాని టైం దాందే, దీని టైం దీందే, దేని టైం దాందే. టైం అనేది వాల్యుబుల్, అది నేను చెప్పేది. లంచం తీసుకొని భూ రికార్డులు మార్చిన రెవెన్యూ అధికారులు, అది కామనేగా, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అదే జరుగుతుందిగా. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. సౌర విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి, సీఎం చంద్రబాబుకు సిపిఐ వినతి. అది అవ్వదండి, అది అవ్వదు. ఎందుకంటే సాకు ఒకటి ఎత్తుక్కున్నారు. రద్దు చేస్తే ఫైన్ పడుతుంది, ఫైన్ కట్టాలనే ఒక సాకు, కుంటి సాకు ఒకటి ఎత్తుక్కున్నారు. 3,000 కోట్లు ఫైన్ కట్టాలంట సెకీకంట, అదానికంట, ఒకవేళ ఆ ప్రాజెక్టులు రద్దు చేసుకుంటా. అందుకని దాన్ని రద్దు చెయ్యరంట. దాన్ని అందరూ నమ్ముతున్నారు. కారణం దొరికిందిగా. సో ఇంకా అదాని నెత్తిని పాలు పోస్తారనమాట. ఎంపీల తోపులాట పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన. ఓకే, మరోసారి అలా జరగకుండా ఉండండి. ఎందుకంటే పార్లమెంట్ అంటే మా దేశానికి దేవాలయం అండి. దానిలోనే మీరు అలా కొట్టుకుంటే ఎలా మాస్టర్. పోలవరం ఎడమ కాలువ హంద్రీనేవా పనులకు మంత్రివర్గం ఆమోదం. న్యాయ సమీక్ష లేకుండా టెండర్లు పిలిచినందుకు, పోలవరంలో హంద్రీనేవా పని పరిధి మారినందుకు మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు రాటిఫై చేస్తూ నిర్ణయాలు. సో పోలవరం ఎడమ కాలువ అలాగే హంద్రీనేవా పనులకు సంబంధించి వాటి నిధుల విడుదలకు, వాటి పనులు, టెండర్లు నెక్స్ట్ ప్రాసెస్కి మంత్రివర్గంలో ఆమోదించారు. మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇదిగోండి, ఇది సంగతి. కార్టూన్ చూడండి, దానికి తగ్గట్టే ఇచ్చారు. ఈరోజు సభలో ఏదో చర్చ ఉందట, సిద్ధమవుతున్నారు. ఇదిగోండి ఎట్లా సిద్ధమవుతున్నాడు చూడండి. కండలు పెంచుకుంటున్నాడు పుష్టిగా. అంటే చర్చ అంటే వీళ్ళు కొట్టుకుంటారు అని, కొట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని. అబ్బా. సాయిరెడ్డికి ఈడీ నోటీసులు. విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి, PKF శ్రీధర్ సంతానం LLPకి కూడా. కాకినాడ పోర్టు సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో మనీ లాండరింగ్కి పాల్పడినట్టు గుర్తించిన ఈడీ. విచారణకు హాజరు కాకుండా నిందితుల సాకులు. త్వరలో అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా డైరెక్టర్లకు తాకీదులు. ఆయన కెరీర్లో ఎన్ని ఈడీ నోటీసులు చూసుంటాడు ఆయన, ఎన్ని CBI కేసులు చూసుంటాడు. అవన్నీ చూసి పండిపోయాడు ఆయన. ఆయనకో లెక్క. అసలు ఏంటది, వితండ ఏముంటుంది, తాండవం ఆడేస్తాడు ఆయన ఈడీతోనూ CBIతోనూ. ముదిరిపోయాడు ఆయన. ఆయనకో లెక్క చెప్పండి. అవసరమైతే బీజేపీలో జాయిన్ అవుతాడు, లేదా అమిత్ షా గారిని కలుస్తాడు. పెద్ద ఆయనకి అవన్నీ తెలుసు ఆయనకు బాగా. లేదా చంద్రబాబు కొట్రా అని ఏడుస్తాడు. విజయసాయిరెడ్డిపై మా నిర్ణయాన్ని కొట్టేయడం సరికాదు. సింగిల్ జడ్జి తీర్పుతో విచారణ నిలిచిపోయిందన్న ICAI మధ్యంతర పిటిషన్లో ముగిసిన వాదనలో నిర్ణయం వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కమిటీ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న ICAI మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తన ఉంది కాబట్టి అతన్ని దీని నుంచి సస్పెండ్ చేశారు. దాన్ని హైకోర్టు ఏమో నిలిపివేసింది. సో అందుకని మళ్ళీ దాని మీద వీళ్ళు రివ్యూకి వెళ్ళారు. అది జరుగుతుంది. ఇంకో కీలకమైన అంశం అండి,
జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో చైర్మన్గా ఒక కీలకమైన అంశాన్ని నిన్న బయటపెట్టారు. అదేంటంటే వ్యూహం సినిమా కోసం 2,10,00,000 రామ్ గోపాల్ వర్మ గారికి గత ప్రభుత్వం చెల్లించిందంట. ఆ సినిమా, ఆ పిచ్చి సినిమాకి, జనం చూడని సినిమాకి, జనం తిరస్కరించిన ఆ పిచ్చి సినిమాకి ఓన్లీ 2,10,00,000 రామ్ గోపాల్ వర్మ సంస్థకు చెల్లించారంట. దానికి ఏమైనా వ్యూస్ పడి వచ్చాయంటే 1,863 వ్యూస్ వచ్చాయంటే, అంటే ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు చొప్పున చెల్లించారంట. గత ప్రభుత్వం ప్రేక్షకులకు వినోదం తక్కువ రేటుకే అందాలని చెప్పి ఒక్కొక్క సీటు టికెట్ 100 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు, 150 రూపాయలు చేశారే. మరి ఆ పిచ్చి సినిమాకి చూసారా 11,000 ఇచ్చారు ఒక్క వ్యూకి. తర్వాత విజయసాయి సిఫార్సుతో ఉద్యోగం, ఆమె చేతిలో చంద్రబాబు కేసు ఫైలు. ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు. అప్పుడు చెప్తా, చాలా కీలకమైనది ఇది. ఓకే, ఈ పక్కన పెడదాం కాసేపు. 2027లో అమరావతిలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు. ఓకే, ఇది పక్కన పెడదాం, కానీ మన సాక్షికి వెళ్దాం. ఎందుకంటే మా గుండె అంతా కూడా సాక్షి మీద కొట్టుకుంటుంది. చంద్రబాబుది 420 విజన్ మనకంటేనే అది మేనిఫెస్టోని ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు 7 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇప్పుడు 2047 విజన్ అంటుండడం ఆశ్చర్యం. విజన్ అంటే మనిషి అభివృద్ధికి బాటలు వేయాలి. ఓ పిల్లాడి 20 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు వేసే అడుగులే విజన్. అలాంటి విజన్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వ బడులను ప్రైవేటుకు ధీటుగా మార్చడం విజన్. బైజూస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విజన్ ఇవ్వడం విజన్. ట్యాబ్లు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ట్యాబ్లు ఇవ్వడం విజన్. పిల్లలకి ఇచ్చే బెల్ట్ల్లోనే చెక్కీల్లోనే మన ఫోటోలు వేసుకోవడం విజన్. ఉన్నత విద్యలో హార్వర్డ్, ఎంఐటీలతో కూడిన భాగస్వామ్యం, ఆన్లైన్ వర్టికల్స్ మన విజన్. విజన్ అంటే వైద్యంలో సమూల మార్పులు, గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రైతుల కోసం గొప్ప సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా చేయూతను అందించడం విజన్. బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పాను. ఇప్పుడు అది 6 నెలల తిరక్కముందే ప్రతి ఇంట కనిపిస్తోంది. అందుకే ప్రజల తరపున పోరుబాటుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశానిర్దేశం. ప్రతి అడుగులోనూ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. ఇవాళ 6 నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలో ఇప్పుడు చెప్పాను, చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలే. ఇంతకీ ఇవన్నీ కాదండి. 2 డైలాగులు చెప్పారా లేదా? జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు, జనం అందరూ ఓట్లు వేశారని డైలాగ్ చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? పాయింట్ నెంబర్ 1. రెండోది, నాతో ఒక సమస్య ఉందని చాలామంది అంటూ ఉంటారు. ఏంటయ్యా అంటే, నాలో అతి నిజాయితీను, అతి మంచితనం ఎక్కువని అందరూ అంటూ ఉంటారు. మనం అలాగే ఉండాలనే డైలాగ్ కొట్టారా లేదా? ఈ 2 మాకు పేటెంట్ ఉన్న డైలాగులు. అవి కొట్టారా లేదో మరి నిన్న మీటింగ్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళే తెలియాలి. వీడియోలు అయితే బయటికి రాలేదు. ఓకే, పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ చెప్పుకున్నాం. మకర ద్వారం ద్వారా ఎన్డీఏ, ఇండియా ఎంపీల మధ్య తోపులాట. పార్లమెంట్లోకి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం. రాహుల్ గాంధీ తమపై దౌర్జన్యం చేశారని బీజేపీ ధ్వజం. ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్లకు గాయాలు. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఓకే, కేటీఆర్పై ఏసీబీ కేసు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో నమోదు. రేసుకు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలు. సో తెలంగాణ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు అనుకుంటా కదా, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏదో పదవి ఉంది ఆయనకు. ఏసీబీ కేసులో A1గా ఉన్నారనమాట. ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వారం రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేబీ ఉండొచ్చు. మరో 17,000 కోట్ల అప్పులకు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్. ఏం భయపడద్దు. పాపం వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు బెంగ పెట్టేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువ చేసేస్తారేమో, మాకంటే వీళ్ళకే ఎక్కువ ఘనత దక్కుద్దేమోనని సాక్షి వాళ్ళు భయపడుతున్నారేమో. ఆ ఘనత దక్కదు, భయపడద్దు. మీకంటే తక్కువ అప్పులే చేస్తారు. అప్పులు అయితే చేస్తారు, మీకంటే తక్కువ అప్పులే చేస్తారు. అలాగే ఈ నెంబర్లో కూడా మీకంటే తక్కువలోనే ఉంటారు, మిమ్మల్ని దాటరు. హడ్కో నుంచి సిఆర్డీఏకి 11,000 కోట్ల అప్పు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రుణం, మార్క్ఫెడ్ తీసుకునే 1,000 కోట్ల రుణానికి గ్యారంటీ, సిఆర్డీఏలో 33,137.98 కోట్లతో 45 పనులు గ్రీన్ సిగ్నల్,
జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వం చేపట్టిన 11,400 కోట్ల విలువైన 44,195 పనులు రద్దు, కొత్త పనులకు ఆమోదం. కొత్తగా జల్ జీవన్ మిషన్లో 70,000 కోట్లతో పనులు చేపడతామని చెప్పారుగా. అలాగే నిన్న కొన్ని ఆమోదించారు కదా, అది రాయాలి. తర్వాత రెండో విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు. ధాన్యం వర్షార్పణం, వర్షం పడుతుంది, ఇది ధాన్యం కళ్ళాల్లో ఉండే టైము, ధాన్యం ఆరబెట్టుకునే టైము, కాబట్టి రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండండి. వర్షాలు పడతాయి ఇంకో 2-3 రోజులు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై విపక్షాలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మాన నోటీస్ తిరస్కరణకు గురైంది. సరిపడా మెజారిటీ ఓటింగ్ రాలేదేమో. ఐదుగురు ఉగ్రవాదులు హతమంట. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ సహా 5 ముష్కరులు హతమయ్యారు. ఓకే, ట్రంప్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఓకే, ధర్నాలపై నిషేధం. పార్లమెంటు ప్రవేశ ద్వారాల వద్ద ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిషేధించారు. అయితే ఏదైనా లోపల చేసుకోమంటారా? నిన్నంటే బయట చేసుకున్నారు, మీరు ఇలా నిషేధిస్తే లోపల చేసుకుంటారు, చూసుకోండి. తర్వాత ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపికై విధుల్లో చేరనున్న ట్రాన్స్జెండర్లపై కథనం. మంచి స్టోరీ అండి. విండీస్పై రికార్డు విజయం. T20లో భారత మహిళలు అత్యధిక స్కోర్ నమోదు. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షి ఏంటో ఈరోజు నెక్స్ట్ పేజీ కూడా చదవాలనిపిస్తుంది. ఆ భజన. కోవిడ్ వెంటాడిన ఏపీ వృద్ధి ముందుకే. ఇతర రాష్ట్రాలు కూడా పెట్టాల్సిందిగా పక్కన, అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. ఇప్పటం గ్రామస్తులు తప్పుడు కేసే. 25,000 చొప్పున కట్టండి. గ్రామానికి చెందిన 14 మందికి సుప్రీంకోర్టు ఆదేశం. తమ ఇల్లు కూల్చివేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కోర్టు ఖర్చు కింద 25,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. సరే, ఇది ఆపేద్దాం. సాక్షి. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. కేటీఆర్పై రేస్ కేసు అది వేశారు కార్నర్లో, అది ఒకటి. ఓకే, తర్వాత కక్ష సాధింపులొద్దు, స్థానిక సంస్థల అవిశ్వాసాల సమయం కుదించం. సీఎం 79 మున్సిపాలిటీల పదవీకాలం వచ్చే మార్చికి పూర్తి. తర్వాత మిగతా వాటికి నవంబర్ దాకా గడువు. ఇంత తక్కువ సమయం ఉంటే పని కట్టుకొని దించడం ఎందుకు? విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం. సీఎం స్పష్టీకరణ. పులివెందుల మంచినీటి పథకం కొనసాగింపు. సంక్రాంతి తర్వాత కొనసాగనున్న రెవెన్యూ సదస్సులు. దరఖాస్తుల లెక్క కాదు, ఎన్ని పరిష్కరించారన్నదే ప్రధానం. అదంతా ఏదో లెక్కల కోసం, 100 వస్తే 90 పరిష్కరించామని లెక్కల కోసము గొప్పల కోసము చేస్తున్నారు తప్ప నిజంగా జరగట్లేదు. తర్వాత పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి. చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం. మలుపు తిరిగిన అంబేద్కర్ షా వ్యాఖ్యల వ్యవహారం. ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు. ఇది చెప్పుకున్నాం కదా ఇందాక. చరిత్రలో, మన దేశ చరిత్రలో ఇప్పుడు వరకు ఎంపీల మధ్య తోపులాట్లు, గొడవలు ఇవేమీ జరగలేదు. ఫస్ట్ టైం అన్నమాట. అలాగే నిన్న చంద్రబాబు గారు కూడా షా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనివి అననివి కూడా ఆపాదిస్తున్నారు అని చెప్పారనమాట మంత్రివర్గ మీటింగ్లో. ఇక ఇదండి అసలైన కథ. శాంతి సిస్టర్స్కు సాయి సిఫార్సు. ఇద్దరికీ ఫైబర్ నెట్లో కొలువు. వాట్సాప్ మెసేజ్తోనే నియామకాలు. బాబుపై కేసుకు వీలుగా ఫైళ్లలో మార్పులు చేశారనే అనుమానాలు. కూపీలాగుతున్న కూటమి ప్రభుత్వం. అదన్నమాట. ఇప్పుడు శాంతి విజయసాయి రెడ్డి గారు కదా, సారీ పేరు మర్చిపోయాను. విఎస్ రెడ్డి అంటే నాకు గుర్తు. సో విజయసాయి రెడ్డి గారు అంటే శాంతి గారితో ఉన్న వ్యవహారం ఆమె భర్తే స్వయానా బయటపెట్టి ఆరోపణలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయం మేరకు శాంతి గారి చెల్లెళ్ళకంట విజయసాయి రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పించారంట. నిన్న అది బయటకు వచ్చింది. ఫైబర్ నెట్లో ఇప్పించిన ఉద్యోగాలతో వాళ్ళిద్దరూ చంద్రబాబు గారి మీద కేసుల కోసం ఫైళ్లు మార్చారంట. ఇది నిన్న బయటకు వచ్చింది. ఇదిగోండి, సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సోదరి ప్రియాంకతో సాయిరెడ్డి. 5 ఏళ్ల పదవీ కాలంలోనే ఇన్ని చేశారంటే, పొరపాటున 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఓహో. సరే, పక్కన పెట్టేద్దాం, మాకెందుకు. అధికారంలో ఉండి ఎన్ని చెత్త పనులు చేయాలో అన్ని చెత్త పనులు చేస్తారు కదండి బాబు. ఇంకా ఉంటాయి, అఫ్కోర్స్, ఇంతకు మించినవి ఇంకా ఉంటాయి, బయటకు వస్తాయి టైం గడిచే కొద్దీ. చంద్రబాబుపై కేసు ఫైల్లో మార్పులు. విజయసాయి సిఫార్సు చేసిన మహిళా ఉద్యోగి చేతికి ఫైబర్ నెట్ ఫైలు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు. వైసీపీ నేతల ఇళ్లల్లో పని మనుషులు, కారు డ్రైవర్లకు ఫైబర్ నెట్లో వేతనాలు. వర్మ వ్యూహం సినిమాకు 2,15,00,000 చెల్లింపు.
అన్నింటిపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడి. ఇంట్లో పనులకు ఈ ఫైబర్ నెట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం అంటే వ్యూహం. ఒక పిచ్చి సినిమా తీసి పిచ్చి సినిమాకి పిచ్చోడికి 2.15 కోట్లు ఇవ్వడం ఏంటో, చెయ్యకూడనివన్నీ చేసి 11 సీట్లు వస్తే తక్కువ వచ్చాయంటారా? చెయ్యకూడని పనులన్నీ చేశారు కదరా బాబు. అమ్మో. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం 6,750 కోట్లు ఇవ్వడానికి ఆమోదం. నాడు అడ్డుకునేందుకు జగన్ అనుకో కుట్రలు. ఈ బ్యాంకు రుణం రాకుండా ఫిర్యాదులు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి వినతులు. రాజధానిలో పర్యటించిన బ్యాంకు ప్రతినిధులు. రైతుల అధికారులతో భేటీలు. సో మొత్తానికి అమరావతికి ఇస్తున్నారు, అది ఇచ్చారు. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తేవద్దు, అది రాశారు, అది ఓకే. 2వ పేజీకి వెళ్దాం. ప్రతిపక్ష నేతగా రాహుల్ తగరు. కండబలం చూపిస్తారా బీజేపీ? ఖర్గేను నన్ను తోసేశారు. బీజేపీ ఎంపీలు కర్రల చేతబట్టి సభలోకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. ఇది పాయింట్. నిజంగా కర్రలు ఉన్నాయా లేవా అనేది చూడాలి. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బయట పెట్టాలి. పార్లమెంట్ ఆవరణలో కర్రలు ఉన్నాయా లేవా? అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ యత్నం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన సరళి ఎప్పుడు రాజ్యాంగానికి అంబేద్కర్కు వ్యతిరేకం. లోక్సభలో విపక్ష నేత రాహుల్ ఆగ్రహం. అది చెప్పుకొచ్చారు, గట్టిగానే చెప్పారు, గట్టిగా జరగబోతోంది. తర్వాత శబరిమలలో మండల పూజకు సిద్ధం. 22న అరన్మూలలో తంగ అంకి కార్యక్రమం. 25న శబరిమలకు రథం చేరిక. 26న మండల పూజ. ఓకే. వాట్సాప్లోనూ చాట్ జీపీటీ. ఓకే. కుట్రలు ఛేదించుకొని రాజధాని నిర్మాణానికి నోటీసులు. సరే, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో ఇది మంత్రుల మీద సీఎం గారు సీరియస్ అయిన అంశాన్ని ఆంధ్రప్రభలో ప్రధాన అంశంగా రాశారు. ఫైళ్ళు చూడరా, ఎన్ని రోజులు పెండింగ్లో ఉంచుతారు? శాఖల్లో ఫైళ్ళు పేరుకుపోతున్నా పట్టించుకోరా? అసలు మీ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? మంత్రులు పేషీల్లో అందుబాటులో ఉండటం లేదు. ఇన్ఛార్జ్ మంత్రులు చాలామంది జిల్లాలకే వెళ్ళడం లేదు. ఇలాగైతే కష్టమని ఎడాపెడా చెడామడ ఒక క్లాస్ స్పీకర్ అనమాట, అది ఇచ్చారు. తర్వాత A1గా కేటీఆర్ గారి మీద కేసు నమోదైన అంశాన్ని కూడా ఇచ్చారు. తర్వాత పిఎస్ఆర్ను ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది, అదొకటి ఇచ్చారు. ఇక పోలవరంపై కీలక నిర్ణయము, అదొకటి. ఇది మరో ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రభలో. కొత్త సీట్లు కొత్త నేతలు. నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్. పెరగనున్న 50 అసెంబ్లీ సీట్లు. బీజేపీ జనసేనలకు సీట్లు పెరిగే అవకాశం. గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే బలమైన చేరికలకు గ్రీన్ సిగ్నల్. ముందస్తు వ్యూహంలో టీడీపీ అని రాసుకొచ్చారు. ఎన్ని సీట్లు పెరిగినా సరిపోవు ఈ పార్టీలకు. నాయకులు సిద్ధంగానే ఉంటారు. కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు, పాత వాళ్ళే ఆ పార్టీ ఈ పార్టీ మారి టికెట్లు తీసుకుంటారనమాట. స్టెల్లా నౌకలో బియ్యం లోడ్కు గ్రీన్ సిగ్నల్. రైస్ మిల్లుల యజమానులకు పిటిషన్లో ఉపసంహరణ హైకోర్టు అనుమతి. ఓకే. గలాట తోపులాట. ఓకే. అవిగో హైటెక్ రైస్ మిల్లులు. రైతన్నకు మంచి రోజులు. తేమ సమస్యలకి ఇక చెక్. మిల్లర్లే రైతులు వెంటపడే రోజులు వస్తున్నాయి. వారే పెట్టుబడి సాయం అందిస్తారు. మంచిదే. పాఠశాల విద్యకు కొత్త రూపురేఖలు. నర్సరీ టు 4. ఎల్కేజీ యూకేజీ స్థానంలో జూనియర్ కేజీ సీనియర్ కేజీ. అర కేజీ పావు కేజీ అని పెట్టుకుంటారు ఆయన. 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి. కొత్త విద్యా సంవత్సరానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. మీ ఇష్టం ఇచ్చిన కేజీలు పెట్టుకోండి, పిల్లల జీవితాలను నాశనం చేయకుండా ఉండండి చాలు. 3 సంస్థలతో సీడాప్ ఒప్పందాలు. మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూలు. ఓకే. సో ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. యాక్చువల్లీ సింపుల్గానే మొత్తం అన్ని టచ్ చేసాము. ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో రోజు మన కంటెంట్ ఎలా ఉంటుంది, అసలు మీకేమనిపిస్తుంది? ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ అనాలిసిస్ చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇట్లా 4 పత్రికల్ని ఓపెన్ చేసి కాస్త ఇంపార్టెంట్ అంశాలని చెప్పే ఛానల్ అయితే వేరేది లేదు. సో మనది ఎక్స్క్లూజివ్గా ఇస్తున్న కంటెంట్ కాబట్టి ఎక్కువ వ్యూస్ రావాలి. ఇంకా 50,000 కాకుండా ఇంకా ఎక్కువ రావచ్చు. యాక్చువల్లీ ఇందులో పార్టీలకు అతీతంగా ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నాను, మీ అందరూ చూస్తున్నారు. సో వీలైతే కొత్త వాళ్ళని మన ఛానల్లోకి చేర్పించండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ రిఫర్ చేయండి, చూడమని చెప్పండి. ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నాతో ఏమైనా మాట్లాడాలి, నాకేమైనా చెప్పాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. చివరి వరకు చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి చివరి వరకు చూసాము అని.
మనకి హైదరాబాద్లో పెట్టబోతున్న మీటప్ అయితే కొంచెం ప్రెస్టీజియస్. హైదరాబాద్ తర్వాత వైజాగ్లో కూడా ఉంటుందండి. హైదరాబాద్ మీటప్ తర్వాత వైజాగ్ అండ్ తిరుపతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఓన్లీ హైదరాబాద్తో ఎండ్ అవ్వదు. నెక్స్ట్ మంత్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా 3-4 చోట్ల ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.